Let's continue, children. Now here we completed simple past tense, simple present tense and simple past tense. Let's go to simple future. Now you all know that we have to use will for the simple future. Kada? Simple future tense lo మనం ఎప్పుడు కూడా will use చేస్తాం కదా అవునా గుర్తుందా అందరికీ now let us see some examples, then you will get a clear cut idea. Now see first example, active voice. See here, Mona will sing a song. So future tense అంటే ఏంటమ్మా? సో రేపు జరగబోయేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, సింపుల్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా విల్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ విల్ యూజ్ విల్ కదా. షెల్ కూడా కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తాం అని చెప్పాం కదా. నౌ సీ హియర్, ఇది అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనం ప్యాసివ్ వాయిస్లో ఏం యూజ్ చేస్తామంటే బీ యూజ్ చేస్తాం. బీ అంటే V3 ఫామ్కి ముందు బీ యూజ్ చేయాలి. V3 ఫామ్కి ముందు బీ యూజ్ చేయాలి. సో లెట్స్ సీ. సో యూ ఆల్ నో దట్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. మోనా విల్ సింగ్ అ సాంగ్ కదా. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉందని తెలుస్తుంది కదా మనకు అందరికీ. బికాజ్ వీ హ్యావ్ విల్ అండ్ సింగ్ అంటే మనకి V1 ఫామ్ తెలుసు కదా. ఫ్యూచర్ టెన్స్లో విల్ పక్కన V1 ఫామ్ వస్తుందని తెలుసు కదా. సో దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ దట్ టు ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా. ఇది ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అంటే ఎలాగో తెలుసు కదా మనకి. మోనా ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇది మనకి సాంగ్, ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అవుతుంది. A song will be sung. So you all know that in passive voice will get V3 form kada. Will be sung by Mona. A song will be sung by Mona. So this is receiver of the action, subject అంటే subject of the verb receiver of the action అవుతుంది. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ కింద అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నౌ సెకండ్ ఎగ్జాంపుల్, షీ విల్ హెల్ప్ మీ. షీ విల్ హెల్ప్ మీ. షీ pronoun, will helping verb, help main verb, me also will come under pronoun. So how can we change this into passive voice? Passive voice ఏమవుతుంది? మీ ఏమవుతుంది? I అవుతుంది. You can use here shall. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, I వస్తేప్పుడు shall యూజ్ చేస్తే మ్యాక్సిమం shall యూజ్ చేయాలి. I ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువగా shall యూజ్ చేస్తే, అంటే ఇట్స్ అ రూల్ అన్నమాట, ఎక్కువగా shall యూజ్ చేస్తారు. So I shall be helped by her. So I shall be. సో ఆల్రెడీ మనకి సింపుల్ ఫ్యూచర్లో ప్యాసివ్ వాయిస్లో బీ వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. బీ హెల్ప్డ్ V3 ఫామ్. ఫర్ హెల్ప్ V3 ఫామ్ విల్ బి హెల్ప్డ్ బై హర్. షీ ఏమవుతుంది? హర్ కింద మారుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? సో లైక్ దిస్ యూ కెన్ రైట్ యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. Now third one you can change. Now will cats catch mice? So this is interrogative sentence. As we all know, we have a question tag here. అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. అండ్ will ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎక్కువగా will వస్తుంది.
Now, how can we change this active voice into passive voice? ఎలా వస్తుంది? Will mice be caught? క్యాచ్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. V3 ఫామ్. Caught by the cats Is it clear, children? So this is also question form kada, interrogative sentence lo kada మనం మార్చాలి. సో will as usual, will అయితే will వస్తుంది. ఎందుకంటే సో ఫ్యూచర్ టెన్స్ లో మనం ఎక్కువగా will యూస్ చేస్తాం కాబట్టి will mice. సో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఫస్ట్ వస్తుంది passive voice లో. Already we know that we in simple future tense in passive voice we have to write be form, అంటే third form of the verb ముందు be యూస్ చేయాలని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అదే చదువుకున్నాం. సో బీ క్యాచ్ విల్ బికమ్ కాట్ బై ద క్యాట్స్, అంటే క్యాట్స్ ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఇక్కడ ఇది మైస్ అనేది ఇక్కడ మనకి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కింద మారుతుంది. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. వన్స్ అగైన్ గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్. టుడే యూ ఆల్ అందరికీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి కదా, అందరూ కూడా ఒకసారి ఓపెన్ చేసి ఈ రూల్ అంతా, ఫస్ట్ రూల్ అంతా కూడా చదవండి, టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఎస్టర్డేస్ డేట్ యూ హ్యావ్ టు పుట్. ఎస్టర్డే డేట్ అంతమ్మా 8th. ఇది మనం రూల్ నెంబర్ 1 కూడా 8th చెప్పుకున్నాం. డేట్ 8. 9 ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా మనం 9th చెప్పుకున్నాం. ఎప్పటికప్పుడు డేట్స్ మెన్షన్ చేయాలి. You all have to mention the dates clearly. Then you will get a clear-cut idea. And once again go through your textbook. Read thoroughly. Okay? This topic, tenses anga, active voice, passive voice anga, direct, indirect speech anga, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లో చాలా ఉపయోగం ఉంటుంది. సో అందరూ కూడా శ్రద్ధగా వినండి. దీని మీద వర్కౌట్స్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ అస్. మాకు కాల్ చేసి అడగండి, టీచర్ నాకు ఇది అర్థం అవ్వకపోతే వీడియోస్ రీప్లే చేసి చూడండి. నోట్స్లో అందరూ కూడా గ్రామర్ నోట్స్లో రాయవలసిన, గ్రామర్ టెక్స్ట్ బుక్లో రాయవలసిన మ్యాటర్ అంతా కూడా క్లాస్ వర్క్లో రాశారు కొంతమంది. దయచేసి క్లాస్ వర్క్ ఇంగ్లీష్ రీడర్ కోసమే. ఇంగ్లీష్ రీడర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్, మీనింగ్స్, ఆపోజిట్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ క్లాస్ వర్క్లో రాయండి. గ్రామర్ టెక్స్ట్ బుక్లోనే రాయాలి. దీన్ని మనం ఇంగ్లీష్ క్లాస్ వర్క్లో కానీ హోంవర్క్లో కానీ రాయవలసిన అవసరం లేదు. ఒకవేళ హోంవర్క్లో మెన్షన్ చేస్తేనే రాయాలి. అర్థమైందా? ఇది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఎవ్వరూ కూడా గ్రామర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది క్లాస్ వర్క్లో రాయొద్దు, రాయని అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోనే రాయటానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్లోనే రాయాలి, ట్రై చేయడం కాదు, రాయాలి. టెక్స్ట్ బుక్లోనే, గ్రామర్ టెక్స్ట్ బుక్లోనే రాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇర్ఫాన్, ప్లీజ్ డోంట్ యూజ్ క్లాస్ వర్క్ ఫర్ గ్రామర్ టెక్స్ట్ బుక్లోనే రాయండి. ఇంగ్లీష్ రీడర్లో ఉన్న టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా కూడా ఇంగ్లీష్ రీడర్లోనే రాయండి. క్లాస్ వర్క్ మాత్రం హార్డ్ వర్డ్స్, మీనింగ్స్, ప్యాసేజ్ కాంప్రిహెన్షన్, ఆపోజిట్స్ ఇలాంటివి ఏమైనా ఇస్తే మీకు నోట్స్ పెడితే కనుక ఇంగ్లీష్ క్లాస్ వర్క్లో రాయాలి. యాక్టివిటీస్ చేయలేదు, అందరూ కూడా యాక్టివిటీస్ చేయండి. టుమారో ఐఎమ్ గోయింగ్ టు గివ్ lesson 3 activity also. So lesson 1, 2, 3. Next time when you submit your books, you have to do all these lessons activities and you have to submit me. Is it clear, all of you? I hope you all understood. I explained in Telugu also, అంటే తెలుగులో కూడా చెప్తున్నాను. దయచేసి ఎవరికైనా అర్థం అవ్వకపోతే మాత్రం కాల్ చేసి అడగండి. And replay the videos and listen and observe carefully. Is it clear? Thank you.